ఇదిగో చూడండి, మా ఇంటి దగ్గర ఎంత వర్షం పడుతుందో. ఎండాకాలం లెక్క అస్సలు లేదు, ఫుల్ వర్షము. ఈ వర్షం వల్ల వ్యవసాయదారులకైతే నష్టం. ఈ వర్షం ఇక్కడనే పడుతుందో ఇంకెక్కడెక్కడ పడుతుందో నాకైతే బాధ అనిపిస్తుంది. వ్యవసాయదారులందరూ ఎవరికి తోచిన పంట వాళ్ళు వేసుకుంటారు కదా, ఆ పంటలన్నీ ఎక్కడ పాడైతాయని బాధ అనిపిస్తుంది నిజంగా. ఆ దేవుడి దయ వల్ల వ్యవసాయదారులకు మాత్రం నష్టం జరగొద్దు. ఎందుకంటే వరి, మళ్ళీ ఇంకేం మిరప, ఎండుమిర్చి ఇవన్నీ మార్కెట్లో వేసుకొని ఉంటారు. మళ్ళీ కళ్ళాల మీద వడ్లు పోసుకొని ఉంటారు. కోతకు వచ్చిన వరి ఉంటుంది. నాకు తెలిసిన ఇవే. మళ్ళీ మామిడికాయలు మొత్తం రాలిపోయే ఉంటాయి. నిజంగా చెప్తున్నా, వాళ్ళు సంవత్సరం అంతా పండించి డబ్బుల కోసం ఎదురు చూసేసరికి ఇది చెడగొట్ల వానలు ఇట్లా పడతాయి. ఈ వానల వల్ల ఎవరు ఎట్లున్నా కూడా వ్యవసాయదారు మాత్రం చాలా బాధపడతారు. వాళ్ళ కోసం అయితే నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది. మీకేమి అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ నాకైతే బాధ అనిపిస్తుంది. చెప్పాలనిపించింది చెప్పిన. బాధ అనిపిస్తుంది అంటే బాధ అనిపిస్తుంది.